హాయ్ హలో వెల్కమ్ టు సినీ రంగవల్లి. ఈరోజు వీడియోలో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్ 1950 డిసెంబర్ 12వ తేదీన మైసూర్ రాష్ట్రంలోని బెంగళూరులో జన్మించారు. సినీ ఇండస్ట్రీలోకి రాకముందు బస్ కండక్టర్గా బెంగళూరులో రజనీకాంత్ పనిచేశారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు. 2000 సంవత్సరం నుంచి 2010 మధ్య 26 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుని అత్యధిక పారితోషికం తీసుకున్న నటుల్లో రెండవ స్థానంలో నిలిచారు. అతిపెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడిగా రజనీకాంత్ గుర్తింపు పొందారు. రజనీకాంత్ బాబాకి గొప్ప భక్తుడు. తన 5 ఏళ్ల వయసులోనే రజనీకాంత్ తల్లి మరణించింది. రజనీకాంత్ మాతృభాష మరాఠీ, కానీ ఆయన ఒక్క సినిమా కూడా మరాఠీలో నటించలేదు. ఇక సూపర్ స్టార్ అయ్యే క్రమంలో రజనీకాంత్ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. సినీ పరిశ్రమలోనికి రాకముందు రజనీకాంత్ కర్ణాటక రాష్ట్ర రవాణా శాఖలో కండక్టర్గా పనిచేశారు. బాలీవుడ్కి రజనీకాంత్ పేరు పరిచయం అక్కర్లేదు. ఇక దక్షిణాది రజనీకాంత్కు ఉన్న క్రేజ్ వేరే లెవెల్. దక్షిణాది రజనీకాంత్ని దేవుళ్లా పూజిస్తారు. అందుకే అతన్ని రజనీకాంత్ సార్ అని పిలిచి గౌరవించుకుంటారు. తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అవార్డులు, రివార్డులు, ఫిలింఫేర్ ఉత్తమ నటుడు, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు, కలైమాని అవార్డు, అలాగే గణేశన్ అవార్డులతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు గెలుచుకున్నారు. తమిళనాడు రాజకీయంలో రజనీకాంత్ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి. సుమారు 50 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఆయన ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160కి పైగా చిత్రాల్లో నటించారు. 1975లో కె. బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన అపూర్వ రాగంగళ్ చిత్రంలో తన ప్రస్థానం ప్రారంభించారు. కొన్నాళ్లకు ప్రతినాయకుడిగా పాత్రలు పోషించారు. 1995లో సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన భాషా చిత్రం ఘన విజయం సాధించి రజనీకాంత్కి మంచి పేరు తెచ్చిపెట్టింది. 2007లో శివాజీ చిత్రం 100 కోట్ల క్లబ్లో చేరిన మూడో సినిమాగా పేరుగాంచింది. 2010లో వచ్చిన రోబో, 2018లో వచ్చిన రోబో 2.0 సినిమాలో ఆయన శాస్త్రవేత్తగా, రోబోగా చాలా బాగా నటించారు. రజనీకాంత్ను భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో ఒకరిగా పరిగణిస్తారు. ఇక నిజ జీవితంలో సాధారణ జీవితాన్ని కొనసాగిస్తూనే ఆయన అనేక చిత్రాల్లో తన జీవితంలో కంటే పెద్ద సూపర్ హీరోగా కనిపించడం, తెర మీద కనబర్చే అనూహ్యమైన విన్యాసాలు మొదలైనవి కూడా కారణమే. తమిళ సినిమాల చరిత్రలో అత్యధిక వసూలు సాధించిన నటుల్లో రజనీకాంత్ ఒకరు. రజనీకాంత్ గారంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మీలో ఎంతమందికి రజనీకాంత్ గారు ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి. 2014లో తన మొదటి అధికారిక ట్విట్టర్ ఖాతాను తెరిచిన తరువాత రజనీకాంత్ 24 గంటల్లోనే 2 లక్షల మంది ఫాలోవర్లను సొంతం చేసుకున్న నటుల్లో ఒకరు. మరిన్ని సినీ టాక్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.